తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ముఖ్యంగా ఆయన పార్టీ ఏర్పాటు జరిగింది. ఇక్కడ ఆ పార్టీకి కవిత గారు పెట్టబోయే పార్టీకి పోలిక పొంతన ఎక్కడ లేదండి. అదే మండలి వేదికగా కవిత గారు ఏం చెప్పిండ్రు, నాకు బీఆర్ఎస్లో అవమానం జరిగింది, నా ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి అంశం ఒట్టేసి చెప్తున్నా, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, నా ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి అంశం అని క్లియర్గా చెప్పింది. వ్యక్తుల ఆత్మాభిమానం కోసం, వ్యక్తుల బాధ కోసం, వ్యక్తులకు జరిగిన అవమానం కోసం పార్టీలు పెడితే ప్రజలు స్వాగతిస్తారా? ఆ పార్టీల వెంట ప్రజలు నడుస్తారా? ప్రజల కోసమో కదా పార్టీల ఏర్పాటు జరగాలి, ప్రజల కోసం కదా పోరాడి నాయకులుగా నిరూపించుకోవాలి, ప్రజల హక్కుల సాధనలో ముందుండి కదా నాయకులుగా నిరూపించుకోవాలి, పార్టీలు పెట్టాలి, ఏదైనా చేయాలి. పార్టీలు చాలామంది పెట్టారు, మరి కాలగర్భంలో కలిసిపోయినాయి ఆ పార్టీలు. కవిత గారు ఇప్పుడు పార్టీ పెట్టి ఏం సాధిస్తారనేది ప్రజలకందరికీ తెలిసినటువంటి విషయంలే. కోదండరామ్ గారు మరి ఈయన ఇక్కడే తెలంగాణ భవన్లో చాలాసార్లు కేసీఆర్ గారు పిలిచి ఆయన రాజకీయ తరగతులకు పాఠాలు చెప్పించేది. ఆ మాస్టర్ గారు ఆయన్ని జేఏసీ చైర్మన్గా కేసీఆర్ గారు చేస్తే ఇదంతా నా ప్రతిభనే అనుకొని ఆయన పార్టీ పెట్టిండ్రు. ఏమైంది? చిరంజీవి గారు మహానటుని నేను అని చెప్పేసి పార్టీ పెట్టిండ్రు. ఏమైంది? అనేక మంది, ఒక్కరా ఇద్దరా, షర్మిలో పార్టీ పెట్టి, ఇంకోరో పార్టీ పెట్టి, విజయశాంతి గారు పార్టీ, నరేంద్ర గారు పార్టీ, ఎంతమంది పార్టీలు పెట్టినా చిత్తశుద్ధితోని పార్టీ పెట్టి ప్రజల కోసం, తెలంగాణ కోసం ప్రాణాలని ఫనంగా పెట్టడానికి సిద్ధపడ్డ కేసీఆర్ గారినే ప్రజలు విశ్వసించారు. తన ప్రాణాలని కూడా పన్నంగా పెట్టిరు కదా ఆయన. మృత్యుంజయుడు కదా, నిమ్స్ నుంచి ఎట్లా బతికొచ్చిండో ప్రజలు ఆశ్చర్యం కదా. ఆ బక్కపల్చటి మనిషి 11 రోజులు మరి పచ్చి గంగను కూడా ముట్టుకోకుండా దీక్ష చేసిన సందర్భం చూసినాం కదా. అది కదా నిబద్ధత. పార్టీ పెట్టడానికి, ప్రజలు అంగీకరించడానికి అట్లాంటి సందర్భాలు ఉండాలి కదా. ఇవాళ మీరు ప్రజల పక్షమై మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రజల్ని మోసగించి, వంచించి, అనేక హామీలు ఇచ్చి, మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది.